ఈరోజు వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఆది బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూడండి, ఓకేనా. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. నేను 80 పాయింట్లు బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఇదిగో ఫ్రెండ్స్, ఓపెన్స్ అనేవి మన అవతల పక్క పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకుంటున్నాను. ఈ స్కేల్ అయితే మన కొలతలు ఏం కాదు ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ అనేది చెప్పి స్కేల్ చూపిస్తుంది. ఇది మార్కింగ్ వేసుకోవడం కోసం అయితే ఒక క్రాస్ ఉంది కదా, క్రాస్ కట్ చేయడం కోసం ఒక మార్కింగ్ వేసాను, ఓకేనా. క్రాస్ కట్ చేసుకోవడం కోసం. తర్వాత ఇప్పుడు కుట్లల్లోకి అనేసి ఒక మార్కింగ్ అనేది వేసాను. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇటు సైడ్కి అక్కడ పట్టుకోవాలి. మళ్ళీ ఉత్తల మనం ఈ విధంగా రెండు కలిపి ఈ విధంగా పట్టుకొని కొలత అనేది ఇక్కడి నుంచి, ఓకేనా. ఇదిగోండి ముందర ఉంది కదా మనకి, ఇక్కడి నుంచి అయితే ఈ విధంగా అయితే మీరు సమానంగా పట్టుకొని ఒక్క మార్కింగ్ వేసుకోండి ఫస్ట్, ఓకేనా. ఒక్క మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కొలత ఉంది కదా, అక్కడ కూడా ఒక్క మార్కింగ్ వేసుకోండి, ఓకే. ఇప్పుడు మార్కింగ్ వేసిన తర్వాత మనం పొడవు ఎంత పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి డాట్ ఉంటుంది కదా వెనకాల, ఆ డాట్ పట్టుకోండి. అలాగే ఇదిగోండి షోల్డర్ కూడా పట్టుకోండి. ఇక్కడి నుంచి మార్కింగ్ వేద్దాం. పట్టుకున్నాను కదా, ఇదిగోండి ఆల్రెడీ మనం కుట్రల్లో వదిలాం కాబట్టి దాన్ని ఏం చెయ్యొద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఇది ఫిట్టింగ్ కొలత, ఓకేనా. దీనికోసం కుట్లల్లోకి కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి, ఓకేనా. మీకు అర్థమైంది కదండి. ఇదిగోండి ఈ కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు అయితే ఫిట్టింగ్ కొలత. ఇక్కడ కుట్లల్లోకి వదిలాను, ఇక్కడ కుట్లల్లోకి వదిలాను, ఓకేనా. బ్లౌజ్ ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం డ్రా అనేది వేద్దాం. ఫస్ట్ డ్రా వేద్దాం, ఓకేనా. మళ్ళీ కుట్లల్లోకి వదిలాం కదా, అక్కడ కూడా ఒక డ్రా వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డ్రా వేసాం. ఇలా డ్రా వేసిన తర్వాత ఇక్కడ ఉంది కదండి లైన్, ఈ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను కదా, కొలత వరకు కూడా ఒక డ్రా అనేది వేసేద్దాం. డ్రా వేసాను కదా ఫ్రెండ్. ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి వెనకాల పక్క ఉంది కదండి హ్యాండ్ కింది భాగం అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్. ఆల్రెడీ కుట్లల్లోకి ఉంది, మనకైతే కుట్లల్లోకి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది ఫిట్టింగ్ కొలత, ఓకేనా. ఎక్స్ట్రా వదలండి అంత కుట్లల్లోకి, ఓకే. ఇప్పుడు ఇది పక్కన పెడుతున్నా. ఇలా వేసిన తర్వాత ఫ్రెండ్ ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని మనకు నెక్ ఉంటుంది కదండి, నెక్ కింద భాగం అనమాట ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, కుట్లల్లోకి ఆల్రెడీ కింద ఉంది మార్కింగ్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడికి ఫిట్టింగ్ కాబట్టి కొంచెం కుట్లల్లోకి ఎక్స్ట్రా వదిలాను. మార్క్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి మనము ఈ విధంగానే ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. ముందే చాలా జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము క్లాత్ అనేది జరగకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేశాను. కనబడుతుంది కదండి, ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేశాను, ఓకే. ఇక్కడ కూడా మనము ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేశాను, తర్వాత కుట్లల్లోకి అయితే మార్క్ చేశాను, ఓకేనా. మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఇది కుట్లల్లో కదనమాట. ఇప్పుడు రౌండ్గా అయితే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్. ఇట్లా ఇదిగోండి ఈ విధంగా మనం రౌండ్గా మార్క్ చేసుకుంటూ రావాలి, ఓకేనా. ఇదిగోండి
ఇలా రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకు రౌండ్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. బ్లౌజ్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కుట్లల్లో పెట్టాను కదా, ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ కుట్లలోకి ఉంది కదా, ఇక్కడ ఫిట్టింగ్ కొలత కూడా ఈ విధంగా పెడుతున్నా. మీకు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా మనం రౌండ్ అనేది మనం ఆటోమేటిక్గా రౌండ్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తున్నారు, స్ట్రైట్గా వేసుకోండి. ఓకేనా. స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవడం వల్ల ఈ పక్కన కూడా వేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. టేప్ తీసుకొని యూజ్ చేయట్లేదు, జస్ట్ రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకుంటూ వద్దాం. ఈ విధంగా అదిగోండి కలిపేసాము. దీనికి కొంచెం రౌండ్కి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటూ రావాలి. అంతే, అర్థమైందా? ఇంతేనండి బ్యాక్ అనేది ఇంకా కరెక్ట్గా ఇంతే మనకు మొత్తం వచ్చేసింది అనమాట. దానికి మనం కటింగ్ అనేది చేద్దాం. కటింగ్ చేయడం కోసం అయితే ఫస్ట్ మనము కింద క్రాస్ కట్ చేద్దాం. ఓకేనా. కింద క్రాస్ అనేది మనం ఈ విధంగా క్రాస్ తీసేసుకుందాం. ఇదిగోండి క్రాస్ కట్ చేసేసాం కదా, సైడ్ కూడా కటింగ్ అనేది చేస్తాను. ఓకేనా. సైడ్ కటింగ్ కూడా మనకు అయిపోయింది. ఇప్పుడు రౌండ్ నెక్ ఉంది కాబట్టి రౌండ్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇది ఉంది కదండి, దీన్ని ఈ విధంగా అయితే మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి రండి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక ఘాటు పెడుతున్నా. ఘాటు వచ్చింది కదా, ఓకే. ఘాటు తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదండి, దాని కిందికి అదిగో అక్కడికి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్ ఇక్కడే చూడండి, సెంటరే. చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్. లైట్గా జాగ్రత్తగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్నాను కదా ఇక్కడికి, ఇదిగోండి ఇక్కడి నుంచి కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా. కటింగ్ చేసేసాం కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం వెనకాల డాట్ కోసం అయితే మార్కింగ్ అనేది వేసుకుందాం. మార్కింగ్ కోసం అయితే ఇదిగోండి బ్లౌజ్ తీసుకున్నాను. బ్లౌజ్ వెనకాల డాట్ ఉంటుంది కదండి. ఓకేనా. వెనకాల డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఎంతైతే పొడవు ఉందో అంతే మార్కింగ్ అనేది వేసుకుందాం. ఫస్ట్ అదిగోండి కొంచెం వదిలాం కదా కుట్లలోకి, ఆ కొంచెం వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఓకేనా. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీకు అనిపించవచ్చు ఇది చాలా పొడవు ఉందేమని, వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత ఉందో మనం అంతే. ఈ వెనకాల డాట్ కావాలంటే కొంచెం తగ్గించుకున్నా ఏ ఇబ్బంది అనేది లేదండి. ఓకేనా. వెనకాల డాట్ కొంచెం తగ్గించుకున్నా ఏం పర్వాలేదు, సరేనా. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి ఆల్రెడీ మనం ఇక్కడ ఫిట్టింగ్ కొలత ఉంది కదా, దానికైతే ఒక ఘాట్ అనేది పెడుతున్నాను. పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనం ఒక ఘాట్ అనేది సెంటర్లో పెడుతున్నాను. ఇదిగోండి ఇలాంటిది వీలర్ ఉంటే గాన ఈ విధంగా మార్కింగ్ అని వేసుకోండి. ఓకేనా. ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇది కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా. మనం ఇక్కడ కూడా ఎంత కుట్టు కుడతాం అనేది కూడా చూసి మార్కింగ్ అనేది వేసేసుకుంటే డైరెక్ట్గా కుట్టు అనేది కుట్టుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది ఇంతే. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కట్ చేస్తాను. హ్యాండ్ తర్వాత ముందు పార్ట్ చూపిస్తాను.
ఇదిగోండి హ్యాండ్స్ అనేవి మనం కటింగ్ చేయడం కోసం అయితే ఓపెన్స్ అనేవి ఇటు పక్క పెట్టుకొని ఈ విధంగా అయితే మనకేమన్నా క్రాస్ ఉంటే ఫస్ట్ కటింగ్ చేసేసుకోవాలి బ్లౌజ్కి. ఓకేనా, బ్లౌజ్ అయితే క్రాస్ లేదండి, నేనైతే క్రాస్ ఏం తీయట్లేదు. నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కుట్లలోకి అనమాట, అందుకని ఒక 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత యువతల కూడా ఈ విధంగానే రావాలి. ఓకే, అవతల పక్క అలా వచ్చిన తర్వాత కింద పక్క కూడా ఈ విధంగానే క్లాత్ అనేది యువతలకు సరి చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ కొలత ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇదిగోండి ఈ చివర ఎంత ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువనే పెట్టి క్లాత్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ పక్కన పెడుతున్నానండి. ఆది బ్లౌజ్ పక్కన పెట్టిన తర్వాత ఈ లైన్ అయితే ఒక డ్రా చేసి ఇక్కడ ఆల్రెడీ వేసాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ పెట్టుకుంటూ మనం ఎక్కడి వరకు ఫిట్టింగ్ కొలత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడికి ఉంది కరెక్ట్గా ఫిట్టింగ్ కొలత అంటే మనం కుట్టేస్తాం కదా అక్కడికి అనమాట. ఇదిగోండి ఇక్కడికి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇదిగోండి చూడండి ఇంత గ్యాప్లో. ఓకేనా, ఇంత గ్యాప్లో ఈ విధంగా మనము మార్కింగ్ వేసుకుంటూ దీంట్లో కలుపుకోవాలి. ఓకేనా, ఈ కొంచెమే మనమైతే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, రండి మీకు మార్కింగ్ వేస్తున్నా. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్నైతే మనము ఫిట్టింగ్ కొలత ఉంది కదా ఒక మార్కింగ్ ఈ రకంగా వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి తర్వాత మనం కుట్లల్లోకి వదిలాం కదా అది కూడా ఒక మార్కింగ్ అనేది వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇంతేనండి. హ్యాండ్ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. కటింగ్ అనేది చేసేద్దాం. మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెయ్యండి, ఎందుకంటే మార్కింగ్ వేసాం కదా అది కనబడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ కుట్లలోకి ఉంది కదా అక్కడైతే అలా ఘాటు అనేది పెట్టుకోండి. మళ్ళీ ఇటు పక్కకు వచ్చి ఫిట్టింగ్ కొలత దగ్గర ఒక ఘాటు పెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ బ్లౌజ్ సెంటర్ పాయింట్ కూడా ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టిన తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత క్రాస్ అనేది కట్ చేయాలి. క్రాస్ అనేది ఏ విధంగా కట్ చేయాలండి, ఇది ఇక్కడ ఉంది కదండి కొంచెం వదిలి, ఇది కూడా అంతే కొంచెం నిదానంగా క్రాస్గా అక్కడ టేప్ లేకుండా ఆదితో అంటే ఈ విధంగానే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి. ఇది ఒక్కటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇంకా మిగతాది ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. ఆది బ్లౌజ్తో చేస్తాం కాబట్టి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకు ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్ అనేది మనమైతే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కటింగ్ అనేది చేసేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసేద్దాం. ఇది పక్కన పెట్టేస్తున్నాను. బ్లౌజ్ పీస్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వెనకల భాగం తీసుకుంటున్నాను. వెనకల భాగం తీసుకొని ఇదిగోండి ఇలా ఉంది కదా ఫ్రెండ్, ఇలా ఉన్నదాన్ని మనమైతే చుట్టూతో మార్కింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఫస్ట్ అయితే ఇదిగోండి మెడ దగ్గర ఒక మార్కింగ్ వేశాను, తర్వాత షోల్డర్ అయితే మార్కింగ్ వేశాను, తర్వాత ఇదిగోండి చంక అనేది మార్కింగ్ ఈ విధంగా వేశాను. ఇక్కడ ఫిట్టింగ్ కొలుతుంది అక్కడ మార్కింగ్ వేసుకుందాం. తర్వాత ఇప్పుడు సైడ్కి కూడా మనం ఇలాగైతే మార్కింగ్ వేశాను కింది వరకు. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇటు కూడా అంతే.
చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంతవరకు స్ట్రైట్గా వస్తుందో అంతవరకు ప్రతి మెడ దగ్గర అంత దగ్గర అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనమైతే ఇంత క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఐడియా కోసం చూపెట్టాను. ఇదిగో ఇంత క్లాత్, ఇదిగోండి 1, 2 ఉంది కదా, ఈ 2 ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వేసుకున్న తర్వాత నేనైతే ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి ఉంటుంది కదండి, ఆ ఉక్సుల పట్టి అయితే ఈ విధంగా మనం నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. కాబట్టి ఇదిగోండి, పైన కరెక్ట్ కుట్లల్లో ఇక్కడ ఉంది, మనకి కుట్టని ఇక్కడ ఉంది, అంటే ఇది ఎక్స్ట్రా వదులుకున్నాం. దీన్ని బట్టి మనం ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఫ్రెండ్. ఇదిగోండి, ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఇంత ఉంటుంది, కుట్లల్లోకి ఉంటుందన్నమాట, కుట్లల్లోకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అయిపోయింది కదా, కొంచెం నీట్గా, ఇదైతే కొంచెం అంత నీట్గా లేదు కాబట్టి కొంచెం లైట్గా మనం నెక్ అనేది మార్కింగ్ వేసుకుందాం. అంటే వీళ్ళ ఆది బ్లౌజ్ కొంచెం అంతగా బాగలేనందుకు ఇంకొంచెం నేనైతే మార్కింగ్ వేసుకున్నా. ఇది ఇలా ఉంచేసిన తర్వాత ఇప్పుడైతే పైన కొంచెం కుట్లలోకి వదులుతున్నా. చూస్తున్నారా, 1 పావించు అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ ఇక్కడ కుట్టారు, షేప్ బెల్ట్ అక్కడ కుట్టేందుకు అక్కడ మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు కుట్లల్లోకి కొంచెం వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? మార్కింగ్ చేసాము. మళ్ళీ మనం అక్కడే ఇదిగోండి షోల్డర్కి ఎదురుగా తర్వాత ఇక్కడ డాట్ ఉంటుంది కదా, దీనికి ఈ విధంగా 2 సమానంగా పట్టుకొని ఇదిగోండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఇక్కడ వరకు, ఓకే, ఇక్కడికి ఉంది ఫిట్ కుట్టు కొంచెం పెట్టాను. ఓకేనా? బ్లౌజ్ తీసేసాను. తర్వాత ఈ సైడ్ కూడా మార్కింగ్ వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చంక కింది భాగం ఇది ఉంది కదా, ఉంది, ఇదిగో ఇక్కడికి కుట్టుంది, అంటే కొంచెం కుట్లలోకి వదులుతున్నా. ఓకేనా? ఇక్కడికి ఉంది కాబట్టి అక్కడికి రావాలంటే కొంచెం కుట్లలోకి వదిలాను. మార్కింగ్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఫిట్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కుట్లలో కొంచెం వదిలాను. ఓకేనా? చూడండి, మనం ఎంత ఎక్స్ట్రా వదిలానో అంత ఎక్స్ట్రా వదిలాను. పైన కింద కలిపి ఇంత ఇక్కడి నుంచి ఇంత గ్యాప్ అనేది నేను కుట్లలోకి వదులుకున్నాను. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. క్రాస్ తీయాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి నేనైతే చూడండి ఇలా ఇక్కడికి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి, ఓకేనా? కలిసింది కదా, మళ్ళీ ఇక్కడికి మనం కలుపుకోవాలి. ఆల్రెడీ గీట్ ఉంటుందో లైట్గా కలుపుకోవడమే. ఇంకా అదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అయితే ఇంకా అలా వదిలేస్తున్నాను నేను. ఇదంతా అయితే మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కోసం అయితే మార్కింగ్ వేసే విధానము చూడండి. ఇవి ఉన్న దాని మీద మన ఏలులో పావించండి, పావించులో మార్కింగ్ వేసుకోవాలి. అదిగోండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా కలుపుకోండి. మళ్ళీ కొంచెం ఇటు వచ్చి ఇటు స్ట్రైట్గా కలుపుకోండి. ఓకేనా? ఈ కొంచెమేనండి, మనం పైనుంచి ఏం రామ్, ఈ కొంచెమే. ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇక్కడ వరకు వచ్చే ఈ సెంటర్లో రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది. కటింగ్ చేస్తున్నాం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లౌజే స్టిచ్చింగ్ కూడా చేస్తాను. ఫస్ట్ రౌండ్ కట్ చేశాను కదండి, తర్వాత ఇక్కడ తీసాను, తర్వాత చంక ఇదిగోండి ఫ్రెండ్స్, చంక కూడా కట్ చేశాను. సైడ్ భాగం కట్ చేస్తున్నాను. సైడ్ భాగం కూడా కట్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకు కటింగ్ అనేది అయిపోయింది.
ఉక్సుల పట్టి ఉంది కదా ఫ్రెండ్స్, ఉక్సుల పట్టి కానుంచి అయితే ఫస్ట్ ఇదిగోనంతా కుట్లలోకి వదులుతున్నా చూడండి. నేను మార్కింగ్ వేస్తాను మీకు. నేను మార్కింగ్ వేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంత కుట్లలోకి వదిలాను. మళ్ళీ ఉక్సుల పట్టి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మార్కింగ్ వేస్తున్నాను. మీకు ఇటుపక్క కనబడకపోతే ఇటుపక్క వేస్తాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఒక మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసాను. మార్కింగ్ వేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకుంటే ఇది ఉంది కదండి, ఇది ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇది ఎంత ఉందో అక్కడి నుంచే పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? మార్కింగ్ వేసుకున్నాక దీని పొడవు ఎంత ఉందో కూడా చూడండి. దీని పొడవు ఎంత ఉందో కూడా చూసి మార్కింగ్ అనేది కొంచెం కుట్లలో వదులుకొని మార్కింగ్ వేసుకోండి. ఘాటు, చిన్న ఘాటు పెట్టాను. ఓకేనా? ఇక్కడి నుంచి చిన్న ఘాటు పెట్టాను. తర్వాత ఉక్సుల పట్టి కానుంచి చిన్నగా. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మార్కింగ్ వేస్తాను. ఈ విధంగా మార్కింగ్ వేస్తే మీకు అర్థమవుతుంది. అదిగోండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కూడా ఇదిగోండి, పైన అయితే కొంచెం కుట్లలోకి వదిలేయండి. పైన కుట్లలోకి వదిలేసిన తర్వాత కింద ఆల్రెడీ కుట్లలోకి వస్తుంది కాబట్టి సెంటర్ పాయింట్ చూసుకోండి. ఇది వచ్చింది మనకు సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఆది బ్లౌజ్తో ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడికి ఉంది. ఓకేనా? మనం అక్కడికైతే మార్కింగ్ వేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మార్కింగ్ అనేది ఆ విధంగా అయితే వేసేసాను కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ కావాలి. కాకపోతే మనకు కొంచెం కుట్టేటప్పుడు మనకు తెలుస్తుందండి, కరెక్ట్ మూల అనేది వస్తుంది. ఇక్కడ ఇట్లా పెడితే రాదు, ఇక్కడ ఇట్లా పెడితే రాదు. కరెక్ట్గా చంకకు సెంటర్లో కొంచెం సైడ్కు చూసుకోండి. ఖచ్చితంగా మీకు క్రాస్ అనేది ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాక దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది. ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని అదిగోండి యాజ్ ఇట్ ఈజ్ మనం అక్కడికి మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా? మార్కింగ్ వేసిన తర్వాత రండి, అదిగోండి చూస్తున్నారా ఫ్రెండ్స్? ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసాం కాబట్టి ఆ విధంగానే ఆది బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతే మనమైతే మార్కింగ్ అనేది వేసాను. అదిగో తర్వాత మనకు సైడ్ భాగం కూడా మనమైతే మార్క్ చేసేద్దాం. మనం ఒక సరిపడా వదిలాం కాబట్టి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసాను. ఓకేనా? ఈ విధంగా మనమైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఇంకా క్రాస్ బెల్ట్ ఉంది కాబట్టి క్రాస్ బెల్ట్ కూడా మనమైతే కటింగ్ చేద్దాం. క్రాస్ బెల్ట్లో ఉన్నాయి ప్లస్ ఇదిగోండి ఇక్కడ క్రాస్ బెల్ట్ తీద్దాం. క్రాస్ బెల్ట్ తీయడానికి కోసం అయితే నేనైతే క్రాస్ కట్ చేసేస్తున్నాను. క్రాస్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. బ్లౌజ్ తీసుకొని మనకు ఈ క్రాస్ బెల్ట్ ఎంతైతే ఉందో ఉన్న దాని మీద కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఒక 1 ఇంచ్ అంతే. ఓకేనా? ఉన్న దాని మీద ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇదిగోండి ఓకే, ఉన్న దాని మీద ఒక 1 ఇంచ్ పెంచాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి కింద కొంచెం కుట్లలోకి వదులుతున్నాను, పైన అట్లా మార్కింగ్ పెడుతున్నాను. పైన కొంచెం వదిలి కింద కొంచెం వదిలాను. ఆ విధంగానే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇటు పక్కకే రండి, ఇటే వచ్చి చివర ఇదిగోండి కుట్లలోకి వదులుకున్న తర్వాత ఉన్న దాని మీద అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? అక్కడ మార్కింగ్ పెట్టిన తర్వాత ఇదిగోండి కుట్లలోకి పెట్టాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్ సెంటర్ పాయింట్ చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. అంతే, అవసరం లేదు. ఇంకా ఇక్కడ పెట్టాం కదా, మనం ఇక్కడ నుంచి చిన్నగా మార్కింగ్ అనేది వేసుకుంటూ వద్దాం. అంతే, చిన్న బ్లౌజ్ సింపుల్ అయిపోతుంది కటింగ్ మనకి.
ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి. మనం టేప్ కొలత యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం ఖచ్చితంగా తీసుకోండి. ఆది బ్లౌజుకున్నా లేకపోయినా కొంచెం క్రాస్ అనేది తీయండి. బెల్ట్ తీయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అయిపోయింది. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఘాటు పెడుతున్నాం. ఘాటు పెట్టిన తర్వాత ఇదిగోండి, ఓకేనా, కుట్లలోకి పోగా మనకైతే బెల్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా నడుము పట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, మన నడుము పట్టి తీయడం కోసం అయితే నేనైతే ఫస్ట్ ఇదిగోండి వెనకల భాగమే తీసుకున్నాను. వెనకల భాగం తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే నేను కొంచెం ఎక్స్ట్రా వదిలి మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడికి ఉంది కదా, అదిగోండి. ఓకేనా, కొంచెం కుట్లలోకి పోగా సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నడుము పట్టి కొంచెం క్లాత్ మడతబడింది, ఏం కాదు, మనం కుట్టేటప్పుడు సెట్ అయిపోయింది అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం నలిగింది, దీన్ని ఓపెన్ చేసుకున్నాం. బ్లౌజ్కి నడుము పట్టి రెడీ అయిపోయింది. ఉక్సుల కాజాలు కూడా కటింగ్ అనేది చేస్తాను. ఉక్సుల కాజాలు మెడ పీసులు కట్ చేసేసుకుందాం, వచ్చేస్తాయి ఇందులోనే ఉన్న వాటిలోనే. నేనైతే ఇక్కడ ఉక్సుల కాజాలు తీద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసేద్దాం, ఇక్కడే వచ్చేస్తాయి మనకు. 2 అయిపోయినాయి. ఓకేనా, రండి. కొంచెం ఏదన్నా అడ్జస్ట్ ఉన్నా ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో పెడతాను, ఖచ్చితంగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదే బ్లౌజ్ పెడతా. ఉక్సులు కాజాలు 2 వచ్చేసినాయి. మెడ పీసులు కూడా తీద్దాం. ఇవి ఉన్న దాంట్లోనే చూసుకోవాలండి మనం. ఈ ఉన్న పీస్లోనే ఎక్కడెక్కడ వస్తాయి అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది, ఈ పీస్ కట్ చేస్తా. ఇదిగోండి, కట్ చేసేసుకుంటే కట్ నుంచి అయితే ఇదిగోండి. మెడ పీసులు ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఉన్న పీస్లోనే. ఇంకా ఏం మిగిలిందంటే ఇది మిగిలింది ఫ్రెండ్స్. ఇవి ఉన్న దాంట్లోనే మనం పీసులు కట్ చేశాను. మీరు ఏ పీసు వేస్ట్ చేసుకోవద్దండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, ఇంకేమన్నా తగ్గితే స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తే. ఈ పీసులు కూడా పాడేయొద్దండి, ఉంచుదాము. ఇప్పుడు ఏమేమి కటింగ్ చేశాను అనేది మీకైతే చూపిస్తాను. పట్టు కటింగ్ చేశాను కదా, దానికోసం అయితే నడుము పట్టి రెడీ చేశాను. ఓకేనా, నడుము పట్టి తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత క్రాస్ బెల్ట్. ఓకేనా, క్రాస్ బెల్ట్ తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి. ఉక్సుల కాజాల పట్టి తర్వాత ఇదిగోండి మెడ పీసుల తర్వాత హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ అనేది వస్తుంది.